ఏపీలో కూటమి సర్కారు మరో కీలక సూపర్ 6 హామీలు నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. ఏడాదిగా రైతులు ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇవాళ అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ పథకం ఎప్పుడు అమలయ్యే అవకాశం ఉంది? పథకానికి అర్హులు ఆన్లైన్లో ఎలా స్టేటస్ చూసుకోవాలి? ఎంత మొత్తం విడుదల కాబోతుందన్న వివరాలు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బుల్ని 2 విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నెలలో, 2026 జనవరిలో రెండో విడతగా వీటిని విడుదల చేస్తారు. సొంత భూమి కలిగిన పట్టాలను, ఈనం భూములు, అసైడ్ భూముల రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. వెబ్లాండ్లో ఆధార్ జత చేసుకోకపోయినా, వివరాలు తప్పుగా ఉన్న రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అలాగే భూములు లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు మాత్రం ఈ పంటల్లో తమ పేరు నమోదు చేయడంతో పాటు గుర్తింపు కార్డు పొందాలని ఢిల్లీరావు తెలిపారు. కేంద్రం వాటా నిధులు రాగానే కూటమి ప్రభుత్వం కూడా తమ వాటాను కలిపి రైతుల బ్యాంకుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 2 విడతల్లో 10,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ కేవైసీతో పాటు ఇతర కార్యక్రమాలని ఇప్పటికే పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకానికి మొత్తం 47.77 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరిలో 98% మందికి ఈ కేవైసీ పూర్తయిందని, మరో 60,000 మందికి మాత్రం త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం వర్తింపు, ఈ కేవైసీ వంటి వివరాలు చెక్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఫోల్డర్ను ప్రారంభించారు. అడ్రస్తో వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ లింక్పై క్లిక్ చేయగానే హోమ్ పేజ్లోని నో యువర్ స్టేటస్ ఆప్షన్ ఉంటుందని, దాన్ని క్లిక్ చేసి ఆధార్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేయాలని అధికారులు సూచించారు. తర్వాత సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే స్టేటస్ కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. స్టేటస్ అప్రూవ్డ్ అని కనిపిస్తే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి మీ స్టేటస్ని చెక్ చేసుకోండి.